రెవెన్యూ పరంగా మొదటిసారి చేసే ఫిర్యాదులపై స్థానికంగా ఉన్న తహసీల్దార్ లేదా ఆర్టీఓ కార్యాలయంలోనే సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు రావడంతో రెవెన్యూ బటన్ కిటకిటలాడింది. కొంతమంది దివ్యాంగుల వద్దకు నేరుగా కలెక్టర్ వచ్చి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం 350 నుంచి 500 వరకు వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఇందులో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే ఒక సమస్య మీద పదే పదే వస్తున్నవి 50 వరకు ఉంటాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 80% మంది మొదటిసారి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, అయితే వారు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. స్థానికంగా ఉన్న తహసీల్దార్ లేదా ఆర్టీఓ కార్యాలయంలోనే ఫిర్యాదు చేయవచ్చునని, లేదా తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చునని చెప్పారు. అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రానికి రావాలని చెప్పారు. ప్రజలు వ్యయ ప్రయాసాల కోర్చి ప్రతి సమస్యకు కలెక్టరేట్కి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్నామని, మరికొన్ని ఇంటికి నిర్ణీత గడువులోగా పరిష్కారమయ్యేలా చూస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్ భాగంగా మనం తహసీల్దార్స్ కానీ లేదంటే డీటీలు కానీ ఆర్ఐలు కానీ ఇక్కడే కూర్చొని వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మొదటిసారి చెక్ చేసుకొని ఏదైతే సాల్వ్ చేయగలుగుతారో అవన్నీ కూడా అక్కడెక్కడే చెప్పడము. అదే కాకుండా ఒకవేళ మీ సేవ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆ విధంగా గైడ్ చేసుకొని మీ సేవలో ఎంటర్ చేయడము. ఒకవేళ మనకు కొంత టైం కావాలి, ROR కేసెస్ అలాంటివి ఏదైనా ఉంటే ORCMS అని చెప్పి రెవెన్యూ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, అది కూడా ఎంటర్ చేయించడం జరుగుతున్నాయి. మిగిలిన కేసెస్ ఏవైతే మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఆన్లైన్ వర్క్ ఫ్లోలో చేయలేము, మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సిన కేసెస్కి యాక్షన్ టు బీ టేకన్ అని చెప్పి ఒక రిపోర్ట్ రాసుకొని ఆ రిపోర్ట్తో సహా ఆన్లైన్లో PGRS వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఒకవేళ నెక్స్ట్ ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఆ స్టాట్యూటరీ పీరియడ్ SLA పీరియడ్ దాటిన తర్వాత కూడా ఒకవేళ సాల్వ్ అవ్వలేదంటే ఆ గ్రీవెన్స్ డౌన్లోడ్ చేసినప్పుడు దానిలో యాక్షన్ టు బీ టేకన్ రిపోర్ట్ కూడా తహసీల్దార్స్ ప్రిపేర్ చేసినది కనిపిస్తాయి. ఒకవేళ దానిలో ఏదైనా తేడాలు ఉందంటే ATT చూసుకొని సాల్వ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో అది ఒకసారి చూడాలని చెప్పి కింద చూసాము. మనకు సుమారుగా జిల్లాలో వచ్చిన గ్రీవెన్సెస్ ఒక 500 దాకా ఉన్నాయి. దానిలో ఒక 350 దాకా రెవెన్యూ గ్రీవెన్సెస్, మెజారిటీ ఒక 80% రెవెన్యూ గ్రీవెన్సెస్ మొదటి వస్తుంది, అంటే ఫస్ట్ టైం వస్తుంది. రిపీటెడ్గా వచ్చినది ఒక 50-60 దాకా రిపీటెడ్గా వస్తున్నాయి. అయితే తప్ప మిగిలినది కూడా ఒకటే సింగిల్ ఫస్ట్ టైం గ్రీవెన్సెస్ వస్తున్నాయి. నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మొదటి స్థాయిలో మండల్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో, అదేవిధంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో ఒక్కసారి PGRS సిస్టంలోనే నమోదు చేయండి. ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నారంటే ఆ కన్సర్న్ సిబ్బందిలే దాన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ATT చేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే PGRS కౌంటర్స్ ఎప్పుడైనా ఏ రోజైనా మనకు తహసీల్దార్ ఆఫీసెస్లో కానీ డివిజనల్ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లో రన్నింగ్ ఉంటాయి. సో అవి దయచేసి ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాము. సో అలా చేసినట్లయితే చాలా వరకు ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఏవైతే రిపీటెడ్ పెటిషన్స్ ఒక 50-60 రెవెన్యూ రిపీటెడ్ పెటిషన్స్, ఎందుకంటే ఒక్కసారి తహసీల్దార్ ఆఫీస్లో వెళ్ళినా కూడా సాల్వ్ చేయలేము అని చెప్పిన కేసెస్ ఖచ్చితంగా ఎస్కలేట్ అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లోకల్ లెవెల్లో ఇబ్బందులు ఉండొచ్చు, లేదంటే చట్టప్రకంగా వాళ్ళకి పవర్లు ఉండకపోవచ్చు. అలాంటివి కేసు ఖచ్చితంగా వాళ్ళు మేబీ ఇక్కడ రావాల్సిన అవసరం వస్తుంది. మిగిలిన కేసు అన్నీ కూడా ఒక 80% దాకా కేసు ఫస్ట్ టైం కాబట్టి అవన్నీ కూడా దయచేసి ఆ తహసీల్దార్ RDO కార్యాలయంలోనే నమోదు చేయాలని కోరుతున్నాను.